హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాను. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే. అండ్ ఇంకోటి మేడం, వీలునామా రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక తల్లిదండ్రులు కూతురు కానీ కొడుకు కానీ వీలునామా రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? వీలునామా రాసేటప్పుడు ఒకటే అమ్మా, ఏంటంటే దాంట్లో లాస్ట్లోని కొంచెం మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి, దానికి ఇవన్నీ ఈ రేటుకి ఇస్తాము అంటారు. లాస్ట్లో చిన్నది రాస్తాడు, ఏంటి అంటే ఈ కొన్నింటికి పరిమితము అన్నది ఎవరికి కనిపించదు. కొన్ని వస్తువులు మాత్రమే ఈరోజు ఈ ధరలో వస్తాయన్నది లాస్ట్లో ఉంటుంది. అది ఎవరం చూడం. మనం అందరం సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతాం, ఇవాళ చాలా హాఫ్ రేట్లో ఇచ్చేస్తాడు అని. అక్కడికి వెళ్ళాక కొన్నిటికే ఉంటాయి. ఇవి కూడా ఏంటంటే మనం చిన్నలాగా రాసి పెట్టాలి. ఇన్ కేసా వాళ్ళు మమ్మల్ని చూడకపోతే ఈ వీలునామా రద్దు చేసే హక్కు నాకుంది అని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకుండా వీలునామా రాసేసి రిజిస్టర్ చేస్తే మాత్రం చేతులు కడిగేసుకోవాలి. మనం ఆ వృద్ధాశ్రమానికో అనాథాశ్రమానికో వెళ్ళిపోవాలి. దాన్ని ఏం చేయలేము, ఎవడూ ఏం చేయలేము. ఎందుకంటే ఫుల్ హక్కు మేము వాళ్ళకి అమ్మడానికి ఇచ్చేసినట్లు లెక్క. ఇన్ కేస్ ఆఫ్ అని పెట్టేవనుకో ఉండదు, అది ఉంటుంది. ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా జాగ్రత్త. వాళ్ళకు కూడా అర్థం అవుతుంది, అరే ఈ ప్రాపర్టీ మనం కొనుక్కున్నాం, ఒకవేళ వీళ్ళకి ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయంటే ఇది అమ్మడానికి ఉండదు, నేను కొనుక్కోవడానికి ఉండదు. అదే సివిల్ లిటిగేషన్స్. సో అవి జాగ్రత్తగా చూసుకొని చెయ్యాలి. వీలునామా రాసినంత మాత్రం ఏమైపోదు, క్లాజెస్ పెట్టుకోవాలి. ఈ క్లాజ్ పెట్టుకున్నారంటే వాళ్ళు ఎప్పుడైనా ఎనీ టైం దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే మేడం, పవర్ ఆఫ్ అటార్నీ ఏ సందర్భాల్లో ఇస్తారు మేడం? పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికి ఇవ్వగలుగుతారు? పవర్ ఆఫ్ అటార్నీ అనేది వాళ్ళ బంధువుల్లో కానీ లేదా వాళ్ళ స్నేహితుల్లో కానీ ఇవ్వచ్చు. ఎప్పుడు వాళ్ళు ఇక్కడ లేనప్పుడు, వాళ్ళు ఇక్కడ లేరనుకోండి, అలాంటప్పుడు ఆ ప్రాపర్టీ అమ్మడానికైనా లేదా దాన్ని సంరక్షించడానికైనా వాళ్ళకు ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో దీన్ని అమ్మే హక్కు కూడా ఆ జీపీఏ హోల్డర్కి ఇస్తారు. అది మెయిన్ ల్యాండ్ లార్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది ఇవ్వచ్చు. దానికి ఏం అభ్యంతరం లేదు. దానికి కూడా కండిషన్స్ అప్లై, చెప్తున్నాను కదా, కండిషన్స్ ఆర్ అప్లై అని ఉంటుంది. అది చూసుకుంటే దాంట్లో లిటిగేషన్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుంటే కానీ ప్రాపర్టీస్ మీద కానీ వాళ్ళు ఏదైతే చేశారో దాని మీద సర్వ హక్కు వచ్చేస్తా ఇస్తేనే ఉంటుంది. ఓకే. కొన్నింటికి ఏంటంటే నేను అబ్రాడ్లో ఉన్నాను, నా ప్రాపర్టీని నువ్వు అనుభవించడానికి, దాన్ని పరిరక్షించడానికి ఈ వ్యక్తికి నేను హక్కు ఇస్తున్నాను అని కొన్ని పవర్ ఆఫ్ అటార్నీస్ ఉంటాయి. కొన్నింటికి ఏంటంటే అమ్ముకునే హక్కు కూడా ఇస్తున్నాను అని అందులో మెన్షన్ చేస్తారు. అప్పుడు వాడు అమ్మచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.